హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. అత్యాచార కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కి బెయిల్ దొరికింది సార్. మరి ఏ బేసిస్ మీద ఈ బెయిల్ ఇచ్చారు? ఏమైనా కండిషన్స్ ఏమన్నా పెట్టారా? ఎందుకు సార్? జానీ మాస్టర్కి బెయిల్ వచ్చిందనే వార్త ఈరోజు వైరల్ అవుతుంది. ఎందుకంటే జానీ మాస్టర్కి బెయిల్ రావడం చాలా కష్టం అనేది అందరూ అనుకున్నా, నేను కూడా చెప్పాను. అవును, ఎందుకంటే పోక్సో కేసు ఉంది, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. అది వెరీ వెరీ రిగరస్ యాక్ట్. దాంట్లో అంత ఈజీగా బెయిల్ రాదు. అట్లాగే ఆయన మీద రేప్ కేసు 376 ఉంది. మిగతా 505, 06, 323 ఇలాంటి 4-5 సెక్షన్లు ఉన్నాయి. పాష్ అనే ఒక యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ అఫెన్సెస్ ఇన్ వర్క్ ప్లేస్, సెక్సువల్ హరాస్మెంట్ ఇన్ వర్క్ ప్లేస్. సో ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చే ప్రసక్తి అయితే లేదు. మరి ఇప్పుడు బెయిల్ ఎలా వచ్చింది అనేది చూస్తే ఆయనకి రెగ్యులర్ బెయిల్ రాలేదు. యాక్చువల్గా ఓన్లీ 5 రోజులకు మాత్రమే బెయిల్ ఇచ్చారు. 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆయనకి మధ్యంతర బెయిల్, ఇంటీరియం బెయిల్ అంటారు. ఇది ప్రత్యేక కండిషన్లలో ఇస్తారు. మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే చంద్రబాబుకి వచ్చింది. హెల్త్ గ్రౌండ్స్లో ఫస్ట్ ఇంటీరియం బెయిల్ వచ్చి తర్వాత రెగ్యులర్ బెయిల్గా అది కన్వర్ట్ అయింది. అట్లాగే కేజ్రీవాల్కి వచ్చింది, ఢిల్లీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి. అలాగా ప్రత్యేక కారణం, ఆరోగ్య కారణం కానీ ఇంకేదన్నా ఎవరైనా వాళ్ళ ఇంట్లో దగ్గర వాళ్ళు చనిపోవడం కానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఇంటీరియం బెయిల్ అనేది కోర్టులు శాంక్షన్ చేస్తాయి. అలాగా ఈయనకు ఇంటీరియం బెయిల్ వచ్చింది. దానికి కూడా 25,000 రూపాయల పూచీకత్తు కూడా చెల్లించమని చెప్పారు. అయితే ఇంటీరియం బెయిల్ ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఆయనకి మనం ఆల్రెడీ కూడా చెప్పుకొని ఉంటాం చాలాసార్లు. ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది కొరియోగ్రఫీకి. తెలుగులో తిరు అనే సినిమాకి మేఘం కరిగేనా అనే పాటకి ఆయనకి నేషనల్ అవార్డు. తమిళ్లో వచ్చింది, తెలుగు నుంచి రాలే ఆయనకి, తెలుగు కోట రాలే. తమిళ్లో చిత్రాంబలం అనే సినిమా, అది ధనుష్, ఆమె మలయాళి నిత్యా మీనన్, వాళ్ళిద్దరు ఈ సాంగ్ అది. దాంట్లో ఆయనకి సోలోగా రాల, సతీష్ కృష్ణన్ ఈయన ఇద్దరికి కలిపి ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. అయినప్పటికీ కూడా అది ప్రెస్టీజియస్ అవార్డు అని చెప్పాలి. 1991 నుంచి అవార్డు ఇస్తున్నారు. తెలుగులో ఇప్పటి వరకు 5 సార్లు మాత్రమే అవార్డు గెలుచుకున్నారు. సో ఏదేమైనా తెలుగు కొరియోగ్రాఫరు తమిళ్లో గెలుచుకున్నా కూడా ఆయన తెలుగుకి గర్వకారణమే, సినిమా ఇండస్ట్రీకి. సో దీని కింద ఏమంటే ఒక రజత కమలం ఇస్తారు, సిల్వర్ లోటస్ ఇస్తారు. దాని తర్వాత 2 లక్షల రూపాయలు క్యాష్ కూడా ఇస్తారనమాట. సో ఇది అవార్డు ఇప్పుడు ప్రదానం జరగబోతుంది ఈ మధ్యలో. అందుకని ఆయన అవార్డు తీసుకోవడం కోసం మీరు నాకు బెయిల్ ఇస్తే నేను ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకుంటానని కోర్టుని రిక్వెస్ట్ చేశాడు. కోర్టు అవార్డు, నేషనల్ అవార్డు, ఇది తెలుగుకి గర్వకారణం కావచ్చు. రెండోది ఆయన ముద్దాయి తప్ప ఆయన మీద ఈ నేరం ఏమీ నిరూపితం కాలేదు కాబట్టి బెయిల్ ఇవ్వడంలో తప్పులేమి లేదు. రెండోది ఆయన కేసుని ఈ 5 రోజుల్లో ప్రభావితం చేస్తాడు, ఇవన్నీ కూడా కన్విన్స్ కాలేదు కోర్టు, కాబట్టి బెయిల్ ఇచ్చింది. మామూలుగా కూడా బెయిల్ అనేది ఒక రెగ్యులర్గా బెయిల్ ఇవ్వడం అనేది, బెయిల్ అనేది నార్మల్, జైలు అనేది ఎక్సెప్షన్. సో ఇది అనేక కోర్టులు చెబుతుంటాయి అన్నమాట. సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అంటే జనరల్గా బెయిల్ ఎప్పుడు ఇవ్వకూడదంటే అవి ఫ్లైట్ రిస్క్ అంటారు. ఆ వ్యక్తి విదేశాలకు పారిపోతాడు, ఇంకా పట్టుకోవడం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు ఇవ్వకూడదు. రెండవది, ఈ మధ్య అది కూడా బిఎన్ఎస్ చట్టంలో మార్చారు. విదేశాల్లో ఉంటే కూడా ఇక్కడ ట్రయల్ జరిగిపోయి శిక్ష కూడా వేసేయచ్చు. అలాంటి ఒక రూల్ తెచ్చారు ఇప్పుడైతే. ఎందుకంటే విదేశాలకు పారిపోయినంత మాత్రాన్ని కేసు ఏం పెండింగ్లో పడదు, అది కూడా ఇప్పుడు పెట్టారు. ఏదేమైనా అదొక కండిషను. రెండోది, ఫిజికల్గా సాక్ష్యాధారాలని తారుమారు చేస్తాడనేది రెండవ కండిషను. మూడవది, సాక్షుల్ని ప్రలోభ పెట్టడం కావచ్చు, బెదిరించడం కావచ్చు చేస్తాడని. ఈ 3 కండిషన్లో బెయిల్ ఇవ్వరు మామూలుగా. సో అందుకని బెయిల్ ఇవ్వకుండా ఉండడం రేర్ కండిషన్లో మాత్రం ఉంటుంది. బట్ ఈయన సెక్షన్ల మీద కూడా, అంటే కేసు పెట్టిన యాక్ట్ మీద కూడా ఉంటుంది మనకు. అందుకని పిఎంఎల్ఎఫ్, ఈడీ కేసుల్లో పిఎంఎల్ఎఫ్ చట్టంలో కూడా బెయిల్ ఇవ్వడం అనేది కష్టం. ఎందుకంటే ఆ చట్టంలోనే బెయిల్ ఇవ్వకుండా ట్విన్ కండిషన్ అనేవి పెట్టారు. అట్లాగే పోక్సో కేసులో కూడా బెయిల్ ఇవ్వకూడదు అనేది, ఈజీగా బెయిల్ ఇవ్వకూడదు అనేది చట్టంలో ఉంది. ఎందుకంటే అది చిల్డ్రన్ మీద, చిన్న పిల్లల మీద లైంగిక దాడి కాబట్టి అది అతి భయంకరమైన క్రైమ్ కింద లెక్కేసుకొని
అలాంటి వాళ్ళకి ఈజీగా బెయిల్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ క్రైమ్ చేయడానికి అందరూ భయపడాలి అనేది కోర్టు కానీ లేకపోతే మన ప్రభుత్వ ఉద్దేశం. ఈ మధ్య ఇంకొక చట్టం కూడా తీసుకొచ్చింది, సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించి చెప్పింది. అదేంటంటే చిల్డ్రన్ని ఉపయోగించి పోర్నో ఫిలిమ్స్ తీస్తే ఆ ఫిలిమ్స్ చూసేవాళ్ళు కూడా నేరస్తులు అవుతారు, వాళ్ళకి కూడా జైలు శిక్ష పడుతుంది. అవి చూడడం కూడా నేరమే. అంటే మొన్న మద్రాస్ హైకోర్టు చూడడం నేరం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంటర్నెట్లో ఉన్నప్పుడు చూస్తారు కదా అన్నట్టుగా మాట్లాడింది. కానీ చూడడం కూడా నేరమే అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సో అది కాంట్రవర్షియల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫోన్ చేస్తే ఏది చిల్డ్రను ఏది కాదో ఓపెన్ చేసి చూసారనుకో ఎవరైనా, వాళ్ళ మీద ఆల్రెడీ వాళ్ళ ఇంటర్నెట్ మనకి ప్రొవైడర్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా దాన్ని పసిగట్టేస్తారు, ట్రాక్ చేస్తారు, కేసు పెట్టే అవకాశం ఉంది. ఈ మధ్య అందుకని పోక్సో కేసు పెట్టేస్తున్నారు వాటి మీద. అందుకని పోక్సో కేసులు బాగా పెరిగిపోయినాయి. సో అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. పోర్ను చూసేవాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈయన మీద పోక్సో కేసు ఉంది కాబట్టి జానీ మాస్టర్కి అయితే రెగ్యులర్ బెయిల్ రావడం మాత్రం వెరీ వెరీ డిఫికల్ట్. రాకూడదని ఏం లేదు, కానీ కింది కోర్టులు అయితే అంత ఈజీగా ఆయనకి ఇవ్వవు, పై కోర్టుల్లోనే ఆయన ట్రై చేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు ఇచ్చింది ఆయనకి మాత్రం రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. సో ఈ 5 రోజుల తర్వాత ఆయన మళ్ళీ కోర్టుకి సరెండర్ అవ్వాలి, జైలుకి వెళ్ళిపోవాలి. సో జైలుకి వెళ్ళిపోయినాక ఆయన రెగ్యులర్ బెయిల్కి ట్రై చేసుకోవచ్చు. అయితే ఈ లోపల ఒక రకంగా సద్దుమణిగిందని చెప్పొచ్చు. జానీ మాస్టర్ మీద వివాదం అనేది గమ్మునున్నారు. ఎందుకు దానికి కారణం అంటే అమ్మాయి మీడియా ముందుకు రాలేదు. మీడియా ముందుకు వచ్చుంటే ఇది పెంచి అదేదంటారు కోతిపుండుని బ్రహ్మరాక్షసి అన్నట్టు మన మీడియా వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఆమె రాలేదు కాబట్టి ఒక రకంగా జానీ మాస్టర్ బతికిపోయాడు. రెండవది జానీ మాస్టర్ భార్య ఆ అమ్మాయి మీద కూడా ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి గతంలో 2022లో కూడా ఇతన్ని ఎలా పొగిడింది అవన్నీ చెప్పింది. ఒక నెలకు ముందు కూడా తన ఒక ఫంక్షన్లో నాకు ఇతను లైఫ్ ఇచ్చాడు, ఇతను జానీ మాస్టర్ నుంచి నేను నేర్చుకున్నా చాలా చెప్పింది. సడన్గా 1 మంత్లో ఏమైంది అంటే ఈ అమ్మాయి వెనక కొందరు పెద్దవాళ్ళు ఉండి ఈ అమ్మాయిని రెచ్చగొట్టి ఇలా చేస్తున్నారు. అందుకే అమ్మాయి ఓపెన్గా వచ్చి మాట్లాడడానికి కూడా ఈ ప్రశ్నలన్నీ అమ్మాయి ఎదుర్కొంటుంది కాబట్టి మీడియా ముందుకు కూడా అమ్మాయి రావట్లేదు అని వీళ్ళ భార్య సుమలత అలియాస్ ఆయేషా ఛాంబర్కి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఒక పక్క భార్య పోరాడుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా. ఒకటి ఏంటంటే 2 రకాల ప్రాబ్లమ్స్. ఒకటి ఇమేజ్ అనేది డ్యామేజ్ అయిపోయింది, దానివల్ల అతని కెరీర్ ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ అతన్ని ఈ సంస్థ కొరియోగ్రాఫర్స్ యూనియన్ బహిష్కరించింది. సో ఆ రకంగా రేపు పొద్దున అతను కొరియోగ్రాఫర్గా పనిచేయడం అనేది వెరీ డిఫికల్ట్ వస్తుంది. బెయిల్ మీద వచ్చినా కూడా కొరియోగ్రఫీలకు మళ్ళీ వాళ్ళు తీసుకుంటారా లేదనేది వెరీ బిగ్ క్వశ్చన్. వాళ్ళు తీసుకోకపోతే అతని కెరీర్ ఏమవుతుంది అనేది పెద్ద ప్రశ్నగా మారుతుంది. ఎందుకంటే కొంత మోరల్ గ్రౌండ్ నుంచి ప్రొడ్యూసర్లు కూడా మోరల్ కావచ్చు, లీగల్ కావచ్చు, మనకెందుకు లేని అతను పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆ రకంగా అతనికి కెరీర్ పరంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాడు. ఇక రెండవది బెయిల్ అయితే త్వరగా రాదు, ఎందుకంటే దీంట్లో పోక్సో ఉంది. ఇక మూడవది ఇది కానీ లాజికల్ ఎండ్కి వెళ్ళి ప్రూవ్ అయితే మాత్రం అతనికి మినిమం 10 to 15 years లైఫ్ పడుతుంది శిక్ష. మ్యాక్సిమం అంటే లైఫ్ పడినా కూడా జనరల్గా ఇండియాలో లైఫ్ అంటే లైఫే. అంటే లైఫ్ అంటే చాలామంది 14 ఏళ్ళు అనుకుంటారు, అది రాంగ్. లైఫ్ అంటే లైఫే ఇండియాలో. బట్ జనరల్గా ఏం జరుగుతుందంటే ఇట్లాంటి కేసుల్లో ఒక 14 years తర్వాత క్షమాభిక్ష పెట్టి ఆయా ప్రభుత్వాలు వదిలేస్తుంటాయి. ఈ ఇండిపెండెన్స్ డేనో లేకపోతే రిపబ్లిక్ డే ఇలాంటివి చూసి వదిలేస్తుంది అనమాట. అందుకని అందరూ అది అనుకుంటారు. ఏదేమైనా ఈయనకి ప్రూవ్ అవుతుందా లేదు చూడాలి. ఈ లోపల నాకు తెలిసి అతను ఈ అమ్మాయితో ఏదన్నా కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. అమ్మాయికి డబ్బులు ఇచ్చు లేకపోతే ఇంకేమన్నా కెరీర్కి సంబంధించిన ఏమన్నా చూసుకొని హామీల్ని, మ్యాక్సిమం డబ్బులే ప్రధానం. సో డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయి సెటిల్ చేసుకునే అవకాశమే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.